everyone, welcome back to our channel. This is Priya. Today I am going to show you a simple and budget friendly kitchen makeover. సో వీటి కోసం అయితే నేను ఫ్యూ ఐటమ్స్ ఆన్లైన్లో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అవన్నీ ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మార్నింగ్ 3:30 అవుతుంది. మా బేబీకి ఇప్పుడు 5 months. మా బాబు లేవకముందే కిచెన్ కంప్లీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మా బాబు నిద్రపోతున్న టైంలోనే అన్నీ చేసుకోవాలి, లేకుంటే మళ్ళీ అస్సలు టైం దొరకదు. ముందుగా కౌంటర్ టాప్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ రిమూవ్ చేసుకుంటున్నాను. అండ్ కబోర్డ్లో ఉన్న ఐటమ్స్ అయితే ఆల్రెడీ రిమూవ్ చేసేసాను, బట్ వీడియో అయితే తీసుకోలేదు. అలాగే ఈ కౌంటర్ టాప్లో ఉన్న ఐటమ్స్ అయితే కొన్ని చేంజ్ అయిపోతున్నాను. ఇందులో కొన్ని ఐటమ్స్ అయితే డైరెక్ట్గా పర్చేస్ చేశాను అండ్ ఇంకొన్ని ఐటమ్స్ అయితే ఆన్లైన్లో చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు, నేను ఏవైతే చేంజ్ చేసుకున్నాను అనేది. నార్మల్గా అయితే నేను ఎవ్రీ మంత్ డీప్ క్లీనింగ్ అయితే చేసుకునేదాన్ని. ఆఫ్టర్ డెలివరీ అమ్మ అండ్ అత్త వాళ్ళు చూసుకున్నారు. నేనైతే కంప్లీట్గా కిచెన్ పక్క రావడమే మానేశాను. ఫైనలీ వాళ్ళు వెళ్ళిపోయాక కంప్లీట్గా కిచెన్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ రిమూవ్ చేస్తున్నాను. బిఫోర్గా రిమూవ్ చేసే ముందు గ్యాస్ ఆఫ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఫైనల్ కిచెన్ కౌంటర్ టాప్లో ఉన్న అన్ని ఐటమ్స్ అయితే రిమూవ్ అయితే చేసేసాను. ముందుగా నేను కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి ఒక స్ప్రే బాటిల్లో డిష్ వాషర్, డెటాల్ అండ్ వాటర్ని మిక్స్ చేసుకొని ఒక సొల్యూషన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దాంతో నేను టోటల్ కౌంటర్ టాప్ అండ్ టైల్స్ అయితే ఫుల్గా క్లీన్ చేసుకుంటున్నాను. నేను డైలీ కిచెన్ వాల్స్ క్లీన్ చేసుకుంటాను కాబట్టి నాకు ఈ సొల్యూషన్ అండ్ మైక్రో ఫైబర్ క్లాత్ అయితే సరిపోతుంది. ఇన్ కేస్ మీ కిచెన్లో ఎవరికైనా ఆయిల్ మార్క్స్ కానీ అలాగే ఉన్నట్లయితే ఒక స్టీల్ స్క్రబ్ అండ్ డిష్ వాషర్తో క్లీన్ చేసుకుంటే పోతుంది. అలాగే నేను చిమ్నీ క్లీనింగ్ అయితే ఆల్రెడీ చేసుకునేసాను. అండ్ అక్కడున్న హ్యాంగర్స్ కానీ అండ్ స్టిక్కర్స్ కానీ అన్నీ అయితే రిమూవ్ చేసేస్తున్నాను. ఈ క్యూట్ పాండా స్టిక్కర్స్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఈజీగా పీల్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఆ పాండా స్టిక్కర్స్ని పీల్ చేసేసి కిచెన్ వాల్కి అయితే స్టిక్ చేసేసాను. ఈ స్టిక్కర్స్ ఒక కాస్ట్ అయితే 62 రూపీస్ అయితే పడింది. ఇందులో నాకు సెట్ ఆఫ్ 9 అయితే వచ్చింది. ఇన్ కేస్ మీకు ఈ క్యూట్ పాండా స్టిక్కర్స్ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఫైనల్గా నేను నా కిచెన్ వాల్స్ అండ్ కౌంటర్ టాప్ అయితే కంప్లీట్గా క్లీన్ చేసేసాను. చాలా రోజుల నుంచి నేను నా కిచెన్ని మోడ్యులర్ కిచెన్గా మార్చుకోవాలనుకుంటున్నాను. కాకపోతే బయట ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని ఒక ఎస్టిమేషన్ అయితే చెప్పారు. ఆల్మోస్ట్ 3 to 5 lakhs బడ్జెట్ అయితే చెప్తున్నారు. మేము ఈ హౌస్ తీసుకొని ఆల్మోస్ట్ 3 years అయితే అయిపోయింది. వాళ్ళు ఇచ్చినప్పుడే సెమీ ఫర్నిష్డ్గా ఇచ్చారు. సో ఎక్కువ కబోర్డ్స్ కూడా ఉండదు మా కిచెన్కి. సో ఫైనలీ నాకు ఈ వాల్ స్టిక్కర్ అయితే మీషోలో బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరికింది. ఒక రోల్ అయితే 140 రూపీస్ పడింది. నా కిచెన్ డైమెన్షన్స్ బట్టి నేనైతే 3 rolls అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ఆర్డర్ చేసుకున్నప్పుడైతే ఫోటో చూసి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. డైరెక్ట్గా ఓపెన్ చేసి చూసాక అయితే మాత్రం చాలా బాగా ఉంది అండ్ టైల్ ప్యాటర్న్ లాగా కూడా ఉంది. అండ్ ఇది గ్లాసీ ఫినిష్ కూడా ఇస్తుంది. ఈ వాల్ స్టిక్కర్ని స్టిక్ చేయడానికి ఎలాంటి ఎక్స్ట్రా గమ్ ఆర్ ఎనీ టేప్ అవసరం లేదు. ఇవి డైరెక్ట్గా బ్యాక్ సైడ్ ఉన్న షీట్ని పీల్ చేసేసి స్టిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ నాకు స్టిక్ చేసుకోవడానికి ఒకదానిగా రాలేదు. దెన్ నా హస్బెండ్ సపోర్ట్ తీసుకొని స్టార్ట్ చేసేసాను. చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఎలా స్టిక్ చేయాలనేది. నేనైతే ఒక క్లాత్ యూస్ చేస్తూ ఆ స్టిక్కర్ మీద రబ్ చేసుకుంటూ కింద బ్యాక్ సైడ్ షీట్ని కొంచెం కొంచెంగా రిమూవ్ చేసుకుంటూ ఇలా ఈజీగా స్టిక్ చేసేసాను. స్టిక్కర్ని ప్యారలల్గా ఫుల్గా స్టిక్ చేసుకుంటూ వచ్చేసాను. అండ్ రిమైనింగ్ సైడ్కి టైల్ ప్యాటర్న్ లాగా కట్ చేసుకొని ఒక టైల్ని వదిలి ఇంకొక టైల్ని స్టిక్ చేసుకుంటూ వచ్చేసాను. ఎందుకంటే నేను యాక్చువల్గా 3 rolls అయితే ఆర్డర్ పెట్టుకున్నాను, బట్ నాకైతే సరిపోలేదు. చూసారు కదా ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందో. నాకైతే చాలా నచ్చింది. బడ్జెట్ ఫ్రెండ్లీకి చాలా వర్త్ అయిన ప్రోడక్ట్ అయితే నాకు అనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు కనుక ఈ ప్రోడక్ట్ నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి.
కిచెన్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమైనా ఉందంటే అవి లైట్స్. ఎంత రెడీ చేసినా దానికి కరెక్ట్ అయిన లైట్స్ లేకపోతే చాలా డల్గానే కనిపిస్తుంది. సో ఆ లైట్స్ కోసం అయితే నేను మళ్ళీ మీషోలోని ఈ స్ట్రిప్ లైట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇవైతే చాలా వర్త్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇందులో మనకు 4 ఆప్షన్స్ అయితే చూపించారు. వామ్ విచ్ ఈజ్ ఇన్ ఎల్లోయిష్ ఫినిష్ అయితే వస్తుంది. ఇంకా వైట్, పింక్ అండ్ బ్లూ కలర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకు అందులో ఎల్లో కలర్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఈ ఎల్ఈడి స్ట్రిప్ లైట్స్ అయితే వాటర్ ప్రూఫ్ కూడా. అండ్ దీనికి ఒక లెంగ్త్ అయితే 5 మీటర్స్ ఉంటుంది. ఈ స్ట్రిప్ లైట్స్ ఒక ప్రైస్ వచ్చేసి 242 రూపీస్ అయితే పడింది. ఈ స్ట్రిప్ లైట్స్ని బిఫోర్గా స్టిక్ చేసే ముందు ఒకసారి లైట్స్ ఆన్ చేసి వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఈ స్ట్రిప్ లైట్స్ని స్టిక్ చేసుకోవడం కోసం అదెసివ్ టేప్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇన్స్టామార్ట్లో. ఈ అదెసివ్ టేప్ ప్రైస్ అయితే నాకు 200 రూపీస్ అయితే పడింది. ఈ టేప్ అయితే లైట్స్ కోసమే కాకుండా హ్యాంగర్స్కి బ్యాక్ సైడ్ డబుల్ సైడ్ టేప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. 100 రూపీస్కి వర్త్ అని అంటే అఫ్కోర్స్ చాలా వర్త్ అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ కవర్ మీద నుంచి ఓపెన్ చేయగానే నాకు బయట నుంచి చాలా స్టిక్కీగా ఉంది. అండ్ ఈ వాల్ స్టిక్కర్స్ మీద స్టిక్ చేశాక ఈజీగా కూడా పీల్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ లైట్స్కి బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోవడానికి ఈ టేప్ చాలా పెద్దదిగా ఉంది. దానివల్ల ఈ టేప్ని నేను 4 లైన్స్గా కట్ చేసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ ఒకదాన్నే సిజర్స్తో కట్ చేయలేకపోయాను, చాలా కష్టంగా ఉన్నింది. దెన్ మా హస్బెండ్ సపోర్ట్ తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ ఆ ఎల్ఈడి స్ట్రిప్ లైట్స్కి బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకుంటూ వచ్చేసాను లాస్ట్ వరకు. ఇప్పుడు ఈ లైట్స్ని ప్లగ్ పాయింట్ నుంచి ఎక్కడైతే పవర్ సప్లై ఉంటుందో అక్కడ నుంచి టోటల్ కబోర్డ్స్ కింద స్టిక్ చేసుకుంటూ వచ్చేసాను. ఫస్ట్ నేను ఈ లైట్స్ని కబోర్డ్ పైన స్టిక్ చేశాను స్టార్టింగ్లో. దెన్ నాకు మళ్ళీ కబోర్డ్ ఓపెన్ చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి వాల్కి స్టిక్ చేశాను. అండ్ కార్నర్స్లో బెండ్స్ అవ్వడం కూడా చాలా ఈజీగా ఉన్నింది ఈ ఎల్ఈడి స్ట్రిప్ లైట్స్ అయితే. అండ్ ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఆ వాల్ స్టిక్కర్కి ఈ ఎల్ఈడి లైట్స్ అయితే చాలా హైలైట్గా ఉన్నింది. ఫైనల్గా మీరు ఈ అవుట్పుట్ చూసినట్లయితే చాలా నచ్చుతుంది. అఫ్కోర్స్ నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. ఇప్పుడైతే కబోర్డ్ క్లీనింగ్ స్టార్ట్ చేసేద్దాం. నేను జనరల్గా మంత్లీ వన్స్ కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను. అందువల్ల నేను జస్ట్ డస్ట్ క్లీనింగ్ మాత్రమే చేస్తున్నాను. అలాగే కింద షీట్స్ అయితే అన్ని కబోర్డ్స్కి వాడుతున్నాను. ఎవ్రీ 6 months వన్స్ షీట్స్ అయితే మారుస్తూ ఉంటాను. ఈ షీట్స్ అయితే నేను మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఏదైనా లీక్ అయినా ఆ షీట్స్ మీదే పడుతుంది. అండ్ కబోర్డ్స్కి కూడా ఎలాంటి కలర్ మార్క్స్ అయితే ఉండదు. ఈ షీట్స్ని ఈజీగా వాష్ అండ్ డ్రై చేసుకోవచ్చు. అలాగే ఇవి మనం ఫ్రిడ్జ్ మ్యాట్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవైతే 5 meter రోల్ 2 అయితే ఆర్డర్ చేసుకున్నాను. ప్రైస్ అయితే 230 రూపీస్ అయితే పడింది. అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫైనల్గా కబోర్డ్స్ అయితే డస్టర్తో ఈజీగా క్లీన్ చేసుకునేసాను. మీకు ఆల్రెడీ చెప్పాను చిమ్నీ డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది, బట్ వీడియో అయితే తీసుకోలేదు. ఎంత చిమ్నీ మనం క్లీన్ చేసినా ఇన్సైడ్ క్లీన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. దానివల్ల ఈజీగా డ్యామేజ్ అవుతుంది. సో అట్లీస్ట్ వీలైతే 6 months వన్స్ ఆర్ ఇయర్లీ వన్స్ సర్వీస్కి అయితే ఇస్తాను. దానివల్ల లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది. ఫైనల్గా కబోర్డ్స్ అయితే క్లీన్ చేసుకొని మ్యాట్స్ అయితే పెట్టేశాను. ఈ వీడియోలో చూస్తున్న ఈ స్టోరేజ్ కంటైనర్ అయితే నేను ఐకియాలో తీసుకున్నాను. ఈ కంటైనర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ప్రైస్కి కూడా చాలా వర్త్ అని అనిపిస్తుంది. ఇంతకుముందు ప్లాస్టిక్ కంటైనర్స్లో ఉన్న గ్రాసరీస్ని కొత్త కంటైనర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నార్మల్గా ఇలాంటి స్టోరేజ్ కంటైనర్స్ని అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను. ఇంతకుముందు ఒకసారి గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ వాడేదాన్ని. దానివల్ల నాకు ర్యాక్స్ అన్నీ బెండ్ అయిపోయేది. ఫైనల్గా ఇవైతే నేను ఐకియాలో చూస్ చేసుకున్నాను. ఈ కంటైనర్స్ అయితే 3 different సైజెస్లో ఉంటుంది. స్మాల్, మీడియం అండ్ లార్జ్. స్మాల్ సైజ్ ఏమో 250 grams వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీడియం సైజ్ అయితే 1 to 1.3 kgs వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ లార్జ్ కంటైనర్ అయితే 2 to 2.3 kgs వరకు స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఎయిర్ టైట్నింగ్ ఉంటుంది, ప్లస్ లీకేజ్ ప్రూఫ్ కూడా. ఈ ప్లాస్టిక్ కంటైనర్ అడ్వాంటేజ్ ఏమంటే మనం పార్టీషన్గా ఓపెన్ చేసి యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా ప్లాస్టిక్ బాక్సెస్లో ఎలా అంటే క్యాప్ ఫుల్గా ఓపెన్ చేసి యూస్ చేసుకునేలాగా ఉంటుంది, బట్ ఇదైతే కొంచెం పార్టీషన్గా యూస్ చేసుకోవడానికి వీలుంది. నా ఓల్డ్ స్టోరేజ్ కంటైనర్స్ ఇందులో బాగుండేవి పెట్టుకున్నాను, రిమైనింగ్ అన్ని డిస్పోజ్ చేసేసాను. ఫైనల్గా స్టోర్ చేసుకున్న కంటైనర్స్ అన్నిటిని కబోర్డ్లో అయితే సెట్ చేసేసుకుందాం.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కబోర్డ్లో మిడిల్లో ఒక ర్యాక్ అయితే ఉండేది. ఈ కంటైనర్స్ చాలా హైట్గా ఉండడం వల్ల మిడిల్ ర్యాక్ అయితే రిమూవ్ చేసేసాను. ఐక్యాలో నచ్చి తీసుకోవడం వల్ల మెజర్మెంట్స్ అయితే ముందుగా చూసుకోలేదు. ఫైనల్గా ఈ ర్యాక్లో 2 kg కంటైనర్స్ అయితే అరేంజ్ చేసుకునేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మిడిల్లో ఒక ర్యాక్ అయితే వచ్చింది. సో సేమ్ ర్యాక్ ఇంతకుముందు ఉండే కబోర్డ్లో కూడా ఉండేది. అదే ఇందాక చెప్పినట్టు తీపించేసాను. అండ్ ఇంకో ర్యాక్కి వచ్చేసరికి డైలీ యూసేజ్కి ఈజీగా యాక్సెస్గా ఉండడం కోసం ప్రొవిజన్స్ని స్టోర్ చేసుకున్న 1 kg కంటైనర్ని అయితే ఇక్కడ అరేంజ్ చేసేసుకుందాము. దాంతోపాటు స్మాల్ స్టోరేజ్ కంటైనర్స్ని అయితే ఒకదాని మీద ఒకటి ఈజీగా సెట్ చేసుకోగలిగాను. అండ్ తీసుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. అండ్ ఫైనల్లీ కబోర్డ్లో అయితే నేను అన్నీ సెట్ చేసేసుకునేసాను. మసాలా బాక్స్కి వచ్చినట్లయితే నేను స్టీల్ బాక్స్ అండ్ 1 ప్లాస్టిక్ బాక్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఒక స్టీల్ బాక్స్లో అయితే మస్టర్డ్, ఫెనుగ్రీక్, ధనియా, సోంపు, పెప్పర్, స్ప్లిట్ ఉరద్ దాల్, జీరా అండ్ ఫైనల్లీ ఒక స్మాల్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఈజీ యాక్సెస్ కోసం. అండ్ ఇంకొక స్టీల్ బాక్స్లో అయితే కస్తూరి మేతి, స్టార్ అనీస్, జావిత్రి, బ్లాక్ కార్డమమ్, నట్మెగ్, సినమన్ స్టిక్స్, లవంగం, కార్డమమ్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఫైనలీ ఈ బాక్స్కి వచ్చేసరికి చన్నా దాల్, బ్లాక్ పెప్పర్ ఏదైతే మిగిలిపోయి ఉంటుందో వాటిని, వైట్ సెసమి, గసగస, హోల్ ఉరద్ దాల్ అండ్ రిమైనింగ్ లవంగం కూడా పెట్టేసుకున్నాను. ఫైనల్గా ఈ 3 బాక్సెస్ అయితే మనం కబోర్డ్లో అరేంజ్ చేసేసుకుందాం. చిమ్నీ సైడ్ అయితే నేను డైలీ యాక్సెస్ కోసం ఏదైతే డైలీ యూస్ అయితే చేస్తున్నామో ప్రొవిజన్స్ని వాటిని అయితే నేను ఇక్కడ అరేంజ్ చేసేసుకుంటున్నాను. సపరేట్ కబోర్డ్లో మిల్క్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను, కాఫీ, టీ, షుగర్ ఎక్సెట్రా. సో ఇలాంటివన్నీ అయితే నేను ఇక్కడ రైట్ సైడ్ కబోర్డ్లో అయితే పెట్టేసుకునేసాను. అట్ లాస్ట్ కబోర్డ్స్ అయితే నీట్గా సెట్ చేసేసుకునేసాము. ఇంతకుముందు అయితే నేను స్టీల్ స్టాండ్ వాడేదాన్ని ఈ వెజిటేబుల్స్ని అరేంజ్ చేసుకోవడం కోసం. సో అది అయితే 3 లేయర్స్ ఉండేది. కాకపోతే ఒక్కొక్క దాంట్లో సపరేట్గా వెజిటేబుల్స్ అయితే పెట్టుకున్నాను. చాలా రోజులు యూజ్ చేశాక అది నాకైతే తుప్పు పట్టడం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫైనలీ ఈ ట్రేనే నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఒకే ట్రేలో యూజ్ చేసుకునేదాన్ని. ఇందులో ప్రాబ్లం ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ మిక్సింగ్గా ఉండేది. సపోజ్ ఒకటి పాడైపోయినా రిమైనింగ్ అన్నీ ఈజీగా పాడైపోయేది. సో దానివల్ల నేను ఇలా కాకుండా దీనికోసం సపరేట్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను, వెజిటేబుల్ బ్యాగ్స్ అంటూ. దీనికి సపరేట్గా మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఈ బ్యాగ్స్ అయితే సెట్ అవుట్ 12 అయితే వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ ఏమో కాటన్లో ఉంటుంది అండ్ రీయూజబుల్ కూడా అండ్ ఈజీగా కూడా వాష్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ అయితే 276 రూపీస్ అయితే పడింది. ఇందులో ఇంకో మోడల్ కూడా ఉంది, దాన్ని కూడా నేను తీసుకున్నాను. దానికైతే జిప్ అయితే ఆప్షన్ ఉంది. అది ఎకో ఫ్రెండ్లీ స్టోరేజ్ బ్యాగ్ కూడా. సేమ్ ఫ్యాబ్రికే, కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది, రీయూజబుల్ అండ్ వాషబుల్ కూడా. ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే 2 లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఆల్రెడీ చెప్పినట్టు ఈ ట్రేని నేను డీమార్ట్లో తీసుకున్నాను కదా, కాకపోతే ఈ ట్రే ఒక ప్రైస్ అయితే నాకు 249 రూపీస్ అయితే పడింది. ఇవైతే నేను 2 తీసుకున్నాను. ఒకటేమో వెజిటేబుల్స్ని ఇలా స్టోర్ చేసుకోవడం కోసం, ఒక ట్రే అయితే నేను కిచెన్ టవల్స్ని స్టోర్ చేసుకోవడానికి అయితే వాడుకుంటున్నాను. ఇంతకుముందు అయితే కిచెన్ టవల్స్ని అలాగే ఫోల్డ్ చేసి ర్యాక్స్లో పెట్టేసేదాన్ని. దానివల్ల చాలా క్లమ్సీగా ఉండేది. అండ్ ఫైనలీ నాకు ఈ ట్రే వచ్చాక ఇందులో నేను అన్నిటిని ఒకే చోట స్టోర్ చేసుకోవడం వల్ల ఆర్గనైజ్డ్గా కూడా ఉంది. మొత్తానికి కౌంటర్ టాప్ మీదకైతే వచ్చేసాను. ఈ కౌంటర్ టాప్ మీద అయితే ఫస్ట్ నేను ఈ బ్యాంబూ ప్లాంట్ని అయితే అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ వుడెన్ ట్రీని నేను మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. నాకు ఇవైతే సెట్ ఆఫ్ 2 పీసెస్ అయితే వచ్చింది. సో ఈ 2 పీసెస్ కలిపి నాకు 273 రూపీస్ అయితే కాస్ట్ పడింది. ఆల్రెడీ ఒక ట్రైన్ అయితే నేను డైనింగ్ కోసం యూజ్ చేసుకున్నాను. ఇంకొక ట్రైన్ అయితే నేను ఇక్కడ ఆయిల్ డిస్పెన్సర్స్ పెట్టుకోవడం కోసం యూజ్ చేసుకుంటున్నాను. ముందుగా ఈ ట్రేలో నేను టిష్యూస్ అయితే ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ లీక్ అయినా ఈజీగా టిష్యూస్ని రీప్లేస్ చేసుకోవచ్చు అండ్ క్లీనింగ్కి కూడా ఈజీగా ఉంటుంది. ముందుగా ఇందులో నేను కోకోనట్ ఆయిల్ని అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పెట్టుకుంటున్న ఈ 3 ఆయిల్ డిస్పెన్సర్ అయితే మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఏంటంటే ఎగ్ స్టోరేజ్ బాస్కెట్ కింద అయితే మెటల్ ఫినిష్ వచ్చింది అండ్ పైన ఏమో హెన్ షేప్డ్ డిజైన్ అండ్ వైట్ సెరామిక్తో వచ్చింది. టోటల్గా వైట్ అండ్ బ్లూ ప్రింట్ అయితే ఇచ్చారు. ఈ వుడెన్ స్టాండ్ని కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాను. ఈ వుడెన్ స్టాండ్ ఆర్గనైజర్ అయితే నాకు చాలా నచ్చింది. దీని ప్రైస్ అయితే 1156 రూపీస్ అయితే పడింది. ఇందులో మనం స్పైస్ జార్స్ని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో అయితే నేను ఆల్మోస్ట్ 1000 ml జార్స్ని 2 అయితే కింద ర్యాక్లో స్టోర్ చేసుకున్నాను.
ఇది బ్యాలెన్స్డ్గా ఉండడం కోసం రబ్బర్ ఫినిష్ అయితే ఇచ్చారు, మూవ్ అవ్వకుండా ఉండడానికి. అదొకటే కాకుండా ఈ స్టాండ్ అయితే చాలా స్ట్రాంగ్ అండ్ క్వాలిటీగా ఉంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆల్రెడీ చెప్పినట్టు 1000 ml జార్స్ని 2 అయితే కింద ప్లేస్ చేసుకున్నాను. స్టాండ్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలనుకున్న వాళ్ళు డూ చెక్ ఇట్ అవుట్. అండ్ పైన ర్యాక్ వచ్చేసరికి ఈ మనీ ప్లాంట్ని ఫస్ట్ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నాను. కిచెన్ గ్రీనరీగా ఉంటే కొంచెం పాజిటివ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మనీ ప్లాంట్ని ఆల్రెడీ నా దగ్గర ఉన్న లీఫ్ని కట్ చేసుకొని కొన్ని వీక్స్ వరకు ఒక బాటిల్లో పెట్టుకున్నాను. రూట్స్ వచ్చాక ఇంకొక బాటిల్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఫైనల్ ఆ బాటిల్ని అయితే ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నాను. నేను ఎప్పుడు కిచెన్లో అయితే ఒక డైరీ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఈ డైరీలో ఏంటంటే నా దగ్గర ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ నేను ఆ బుక్లో అయితే నోట్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఆ డైరీని నేను ఆ ర్యాక్లో అయితే ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నాను. దాంతోపాటు టింగ్ బోర్డ్ అండ్ ఆయిల్ డిస్పెన్సర్స్ని కూడా అక్కడే ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫైనల్గా ఒక సైడ్ ఆఫ్ కౌంటర్ టాప్ని అయితే ఇలా సెట్ చేసేసుకున్నాను. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. కిచెన్ ఎంట్రీలో 5 లేయర్ ట్రే షెల్ఫ్ని అయితే అరేంజ్ చేసేసుకున్నాను. ఇందులో ఫస్ట్ ట్రేలో స్నాక్స్ అండ్ సిరియల్స్ అండ్ ద బేబీ ఐటమ్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను. సెకండ్ ట్రేలో అయితే స్పైసెస్ అన్నీ ఒక మసాలా బాక్స్లో అరేంజ్ చేసుకున్నాను. ఇందులో అయితే టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ ఎక్సెట్రా ఇలా అన్ని స్పైసెస్ని పెట్టుకున్నాను. అలాగే ఆల్రెడీ చూపించినట్లు వెజిటేబుల్స్ని కూడా స్టోర్ చేసుకున్నాను. థర్డ్ ట్రేలో అయితే హ్యాంగర్స్, టవల్స్, టిష్యూస్ పెట్టుకున్న ఒక బాక్స్ని అయితే అక్కడే అరేంజ్ చేసుకున్నాను. ఫైనల్లీ ఫోర్త్ ర్యాక్ అయితే కట్టర్ బాక్స్కి నైఫ్ సెట్స్ అయితే వచ్చాయి. ఆ సెట్స్ అన్నిటిని కలిపి ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టుకొని ఆ బాక్స్ని అయితే నేను అందులోనే అరేంజ్ చేసుకున్నా. ఇంకొక బాక్స్లో అయితే ఓపెన్ ప్యాకెట్స్, ఇంకొకటేమో ప్యాకెట్ క్లిప్స్ అండ్ రిమైనింగ్ స్నాక్స్ అండ్ వెజిటేబుల్ బ్యాగ్స్ అయితే యూజ్ చేయకుండా ఉండేవి ఒక బాక్స్లో అయితే సెట్ చేసేసుకునేసాను. అండ్ ఇక్కడ చూపిస్తున్న కిచెన్ డెకార్ అయితే మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాను. దీనికి కావాల్సిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఫైనల్గా ఈ 5 లేయర్ షెల్ఫ్ని అయితే ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ సైడ్ ఆఫ్ కౌంటర్ టాప్కి వచ్చినట్లయితే ముందుగా నేను ఈ మ్యాట్ని అయితే యూస్ చేస్తున్నాను. ఈ మ్యాట్ అయితే నేను ప్యాక్ ఆఫ్ 2గా తీసుకున్నాను, డీమార్ట్లో కొన్నాను. ఇందులో అయితే 3-4 కలర్ ఆప్షన్స్ ఉంది, కాకపోతే నాకు రెడ్ అండ్ గ్రీన్ ఆప్షన్ చాలా నచ్చి తీసుకున్నాను. అండ్ ఫస్ట్ నేను ఆ కౌంటర్ టాప్ మీద అయితే సేమ్ బ్యాంబూ ప్లాంట్ ఇంకొకసారి అరేంజ్ చేసుకున్నాను. అండ్ దాంతోపాటు కెటిల్, మిక్సర్ గ్రైండర్, వెట్ గ్రైండర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంతకుముందు యూజ్ చేసిన వెట్ గ్రైండర్ అయితే దీనికన్నా కొంచెం బిగ్ సైజ్లో ఉంటుంది. ఇదైతే నేను డైరెక్ట్గా షాప్లో నుంచి అయితే పర్చేస్ చేసుకున్నాను. ఇదైతే రుబ్బు రోలు మా హస్బెండ్ తీసుకొచ్చి పెట్టినారు. చాలా బరువుగా ఉన్నింది, నేనైతే అసలు తీసుకురాలేకపోయాను. రుబ్బు రోల్ని ప్లేస్ చేయడానికి కింద ఇంకొక మ్యాట్ అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. ఇదైతే స్టెరిలైజర్, బేబీ మిల్క్ బాటిల్స్ని స్టెరిలైజ్ చేసుకోవడం కోసం నేను వాడుకుంటున్నాను. అండ్ నేను ఇప్పుడు వెట్ గ్రైండర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న వెట్ గ్రైండర్ అయితే 1.25 లీటర్స్. ఇంతకుముందు నేను వాడిన వెట్ గ్రైండర్ అయితే 2 లీటర్స్ ఉండేది. అది నేనైతే ఒక 5 ఇయర్స్ నుంచి వాడుతూనే ఉన్నాను. బట్ రీసెంట్ టైమ్స్లో నాకు అది కొంచెం ఇష్యూ అయిపోయింది. సో దానివల్ల నేను ఇది రీప్లేస్ చేసుకున్నాను. సో కాకపోతే 2 బ్రాండ్ ఒకటే, అల్ట్రా వెట్ గ్రైండర్ తీసుకున్నాను. ఈ వెట్ గ్రైండర్లో అయితే మీకు స్టార్టింగ్లో పైన టాప్లోనే మీకు ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ అయితే ఇచ్చేసారు. దీని పవర్ అయితే 85 వాట్స్ అండ్ 5 ఇయర్స్ వారంటీ కూడా ఉంది. అండ్ కాంపాక్ట్ డిజైన్గా కూడా ఉంటుంది. ఇదైతే నేను డైరెక్ట్గా స్టోర్లోనే పర్చేస్ చేసుకున్నాను, జయనగర్లో. ఇది అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫైనల్గా నా ఫేవరెట్ ప్రోడక్ట్కి అయితే వచ్చేసాము. ఈ ప్రోడక్ట్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూసి మరీ ఆర్డర్ చేసుకున్నాను. నా హస్బెండ్ని మ్యారేజ్ అయినప్పటి నుంచి అడుగుతున్న ఫస్ట్ ఒకటే ఏంటంటే రుబ్బు రోల్ కావాలని. నాకు చిన్నప్పటి నుంచి రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం, అందుకని నేను చాలా రోజులుగా తనని అడుగుతూనే ఉన్నాను. ఫైనల్గా మా హస్బెండ్ నాకు ఇదైతే ప్రజెంట్ చేశారు. ఇందులో అయితే 2 ఆప్షన్స్ ఉన్నింది. ఒకటైతే నార్మల్ స్టోన్, ఇంకోటేమో గ్రానైట్ స్టోన్ ఉన్నింది. నాకైతే గ్రానైట్ స్టోన్ చాలా నచ్చి తీసుకున్నాను. అండ్ దీని ఫినిష్ అయితే చాలా స్మూత్గా ఉంది, చాలా షైనింగ్గా ఉంది, చూడడానికి గ్లాసీగా ఉంది.
ఈ ప్రీతి మిక్సర్ గ్రైండర్ అయితే ఆల్రెడీ మీకు ఒక లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను, దీని ఒక రివ్యూ. ఇది నేనైతే ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్గా వాడుతున్నాను. చాలా వర్త్ అయిన ప్రోడక్ట్. అండ్ ఇందులో చాపింగ్ ఆప్షన్ ఉంది. ఇంకొక మోడల్ అయితే మేమైతే ఆ మోడల్ తీసుకోలేదు, కాకపోతే ఇందులో గ్రేటింగ్ అయితే ఉంటుంది. క్యారెట్ గ్రేటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే హాట్ వాటర్ కెటిల్. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఇదైతే నేను ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగడానికి నాకు చాలా యూస్ఫుల్గా అనిపించి తీసుకున్నాను. ఇది కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే ఆల్రెడీ మీకు చెప్పాను, స్టెరిలైజర్ అని చెప్పి. బేబీ బాటిల్స్ని స్టెరిలైజ్ చేసుకోవడానికి బేబీ బాటిల్స్ని మనం ఫస్ట్ వాష్ చేసుకోవాలా వాళ్ళ లిక్విడ్తో. ఆ వాష్ చేసుకున్న బాటిల్స్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఇందులో పెట్టి స్టెరిలైజ్ చేసుకోవాలి. స్టెరిలైజర్ అయితే మాకు డాక్టరే సజెస్ట్ చేశారు. ఇది వచ్చి ఫిలిం 7 బ్రాండ్ నుంచి తీసుకున్నాము. ఫైనల్లీ ఇలా విండో సైడ్ వాల్ని అయితే ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ని అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్లాస్ బాటిల్స్ అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను. పైన కనిపిస్తున్న ఈ వాల్ స్టిక్కర్స్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే ఇంతకుముందు నేను 2 బర్నర్ స్టవ్ అయితే యూస్ చేసుకుంటున్నాను. అది వచ్చి గ్రీన్ షెఫ్ బ్రాండ్. సో ఇప్పుడు వచ్చేసి నాకు చాలా కష్టంగా ఉంది 2 బర్నర్ యూస్ చేసుకోవడానికి. నేను దాని అప్గ్రేడ్ కోసం 4 బర్నర్ అయితే తీసుకున్నాను. ఈ 4 బర్నర్ స్టవ్ బ్రాండ్ వచ్చేసి బియాండ్ అప్లయన్సెస్. ఇది వచ్చి ఆటోమేటిక్. రొటీన్ స్పేస్ని రీఫ్రెష్ చేయాలి అంటే ఎక్స్పెన్సివ్ రెనోవేషన్ అవసరం లేదు. లిటిల్ క్రియేటివిటీ అండ్ ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉంటే చాలు. స్మాల్ బడ్జెట్లో కూడా స్టైలిష్ అండ్ ఫ్రెష్ లుక్ క్రియేట్ చేయొచ్చు. ఉన్న స్పేస్ని స్మార్ట్గా యూటిలైజ్ చేసుకుంటే బిగ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. క్లీన్ స్పేస్ మైండ్ని కూడా ఫ్రెష్గా ఫీల్ చేస్తుంది. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద వీడియో. If you like the video, don't forget to like, share, comment and subscribe the channel. And don't forget to click on the bell icon for further notifications.